హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇవాళ జలవిహార్కి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, వెళ్ళే రూట్లో థ్రిల్ సీట్ అయితే ఉంది. ఇది కూడా వ్యూ చేయలేదు కానీ బాగానే ఉంటుందని తెలుసు ఇక్కడ. సో మేము ఇక్కడైతే లొకేషన్కి అయితే వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్కూటర్ పార్కింగ్, కార్ పార్కింగ్ అయితే అవైలబుల్గా ఉంది. సో టెన్షన్ లేదు. ఇక్కడ వచ్చేసరికి మనకు నక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్, రాజ్భవన్ ఇవన్నీ అయితే టచ్ అవుతాయి. సో ఇక్కడ జలవిహార్కి మనం టికెట్స్ తీసుకోవడానికి కౌంటర్ అనమాట. మా వాళ్ళు అయితే వెళ్ళారు. పిల్లలందరూ అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్ దగ్గర అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఎప్పుడైతే వెళ్ళి ఆడదామా, ఎప్పుడైతే వెళ్ళి స్విమ్ చేద్దామని చెప్పేసి. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట ఇక్కడికి. ఇక్కడ చూడండి, టికెట్ పర్చేస్ చేస్తాము. ఒకటి వచ్చేసి 450 అనమాట. సో ఇలా వాళ్ళు ట్యాగ్ చేస్తారు టికెట్స్ని లోపలికి ఇది వెళ్ళేటప్పుడు. సో ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లోపల అనమాట స్టెప్స్ దిగాలి. సో ఇక్కడైతే మనం ఇప్పుడు డ్రెస్సులు తీసుకోవడానికి వెళ్ళాలన్నమాట. మన దగ్గర నైలాన్ డ్రెస్సులు ఉంటే అవసరం లేదు, లేకుంటే మాత్రం కంపల్సరీ, లేకపోతే అలౌ చేయరు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 200 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో డ్రెస్కి రెంట్ అయితే మాత్రం ఎవ్రీ అవర్ 20 రూపీస్ అనమాట. సో ఇది డ్రెస్సెస్ తీసుకున్న తర్వాత మనకు లోపలే చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది, చేంజ్ చేసుకోవచ్చు. సో లోపల చూడండి, ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు ఫుట్వేర్ పెట్టుకోవడానికి అనమాట, చెప్పులు స్టాండ్. సో ఫ్రీగానే ఉంటుంది, కాస్ట్ ఏమి ఉండదు. పిల్లలైతే చూడండి ట్యూబ్ రైడ్ స్టార్ట్ చేసిరు. ఫస్టే వీళ్ళదే ఉంటుంది హంగామా, వీళ్ళ గురించే వెళ్ళాలి. అసలు వెళ్ళాలంటే పిల్లలకి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. సో మా సిస్టర్ కొడుకు, మా అబ్బాయి ఇద్దరు చూడండి. సో అలా కూర్చోవాలంట, అలా కూర్చుంటేనే గ్రిప్ ఉంటుందని అతను చెప్పాడు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ వదిలేస్తే సరాసరి నీళ్ళల్లోకి. చాలా భయం వేసింది నాకైతే, వీళ్ళు ఎలా ఆడుతున్నారో తెలియదు కానీ. ఇది సెకండ్ రైడ్ అనమాట, ఫస్ట్ రైడ్ అయిపోయింది ఆల్రెడీ. ఇది సెకండ్ రైడ్కి వీడియో తీస్తున్నాము. చూడండి, ఫ్రంట్ కెమెరా ఆన్ చేయకుండా నార్మల్ పెట్టాడు. సో ఇప్పుడైతే నేను మా అక్క అయితే స్టార్ట్ ఉన్నాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత చూడండి ఎలా వస్తున్నామో. చాలా భయం వేసింది ఫ్రెండ్స్ నాకైతే, అసలు ప్రాణాలు పైకి వెళ్ళినట్లు అనిపించింది. పైన వదిలేస్తే కింద వచ్చి పడతాం ఇలాగా. ఇది వేవ్స్ అనమాట, వేవ్స్ డ్యాన్స్ వచ్చేసి ఇక్కడ అలారం మోగుతుంది. సో అలారం మోగినప్పుడు అందరు వచ్చి, ఇక్కడ వేవ్స్ ఉంటాయి, ఇక్కడ వచ్చి ఆడుకోవచ్చు. స్విమ్మింగ్ లాగానే మనకి ఎట్లయితే సముద్రంలో అలలు వస్తాయో అలా అలలు వస్తూ ఉంటాయి, మనం ఎంజాయ్ చేయొచ్చు బాగా. సో మీరైతే వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీ ఏమైనా మాయిశ్చరైజేషన్ క్రీమ్ అలా ఉంటే రాసుకొని వెళ్ళండి. ఎందుకంటే బ్లీచ్ పౌడర్ కలుపుతారు కదా అందులో, మొత్తం స్కిన్ వచ్చేసి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది తర్వాత, మంట పుట్టినట్లు. సో పడని వాళ్ళకైతే ఇంకా చాలా ఇబ్బంది. సో చూసుకోండి, ముందే మాకు తెలియదు కాబట్టి మేమేమి వెళ్ళలేదు, అలాగా మీకు చెప్తున్నాము. సో పిల్లలు అయితే చాలా చాలా ఉన్నారు, అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. వాళ్ళు అనుకోకుండా స్కూల్ పిల్లలు కూడా వచ్చారు ఇక్కడికి, వేరే స్కూల్ వాళ్ళు ఎవరు అంట. సో చాలా పిల్లలు ఉన్నారు, పబ్లిక్ అయితే ఎక్కువ ఉంది. ఇంకా మార్నింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఈ విధంగా ఉంది. సో ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా ఫుల్గా ఉంటుంది. సింగిల్ రైడ్ కోసం వచ్చామన్నమాట, ట్యూబ్ రైడ్కి, నేను మా అక్క. తను చూడండి భయపడుకుంటేనే ఎంత ధైర్యంగా కూర్చుంటుంది. అయిపోయింది ఇంక అంతే. సింగిల్, డబల్ అయితే ఆ విధంగా, సింగిల్ అయితే ఇలాగండి అనమాట. వాటర్ వెళ్తుంటాయి మనకు, అది మార్నింగ్ టైంలో కదా, ఇందాక చెప్పా కదా పబ్లిక్ తక్కువ ఉన్నారని. చూడండి చాలా పబ్లిక్ తక్కువ ఉంది. ఫస్ట్ రైన్ డ్యాన్స్ అనమాట, వెళ్ళిన తర్వాత అక్కడికి. సో పబ్లిక్ తక్కువ ఉంది కాబట్టి అంత లేదు, లేకపోతే నార్మల్ టైంలో అయితే ఫుల్ పబ్లిక్ హెవీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 100 రూపీస్ టికెట్, అదే చేపలతో కొరిపించుకోవడము 10 మినిట్స్కి. ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోర్ట్ అనమాట. మనం అంతా వెళ్ళిన తర్వాత ఆకలి వేస్తుంది కదా, సో తినడానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఎగ్జిట్ రూట్లో పక్కకు వంట ఉంటుంది అనమాట, షాప్స్, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, ఇంకా లోపల కూడా ఉంటాయి ఫుడ్ కోర్ట్స్. ఆకలి వేస్తే అక్కడ మధ్యలో తినడానికి. 3D పిల్లల గేమ్స్ అనమాట, మంత్ర. ఎంట్రన్స్లో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మేమైతే బయలుదేరదాం అనుకొని ఫిక్స్ అయిపోయి బయలుదేరుతుంటే మా పిల్లలు చూడడానికి ఇదైతే వెళ్ళారు, మేము ఆడలేము. సో బయలుదేరుతున్నాం అనమాట, డ్రెస్ చేంజెస్ చేసుకొని.
సో అక్కడ 200 డిపాజిట్ చేసాం కదా, మనకి ఎంతైతే అవర్స్లో ఉంటుందో ఆ మనీ తీసుకొని మిగతా రిమైనింగ్ అమౌంట్ ఉంటే ఇచ్చేస్తారు మనకి రిటర్న్. సో మనం ఇప్పుడు ఎగ్జిట్ అయితే అవుతున్నాం ఫ్రెండ్స్, ఇంకా వచ్చేస్తున్నాం అందరు కలిసి. పాపం పిల్లలంతా ఆకలితో బేజారైపోతున్నారు, ఎంత తిన్నా అన్నం తిన్నంత అయితే అనిపించదు కదా. సో ఇక్కడైతే వీళ్ళు ట్యాక్స్ కట్ చేస్తారనమాట మనకు. సో మేము బయటకైతే వచ్చాం ఫ్రెండ్స్, మీరు కనుక వెళ్ళాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి, చాలా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.